ఒకప్పుడు ఎన్నో అవమానాలు చూశాను కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు లైఫ్ ఇచ్చారు అంటూ అర్జున్ దాస్ గారు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. అయితే రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ట్రైలర్ వచ్చింది. సోషల్ మీడియాని యూట్యూబ్ ని ఏ విధంగా షేక్ చేస్తుందో మనందరం కూడా చూస్తున్నాం. సో ఇప్పటి వరకు హరిహర వీరమల్లు సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరెవరైతే ట్రోలింగ్ చేశారో ఈ సినిమా ఆడదు, ఈ సినిమా రాదు, ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేసిన రకరకాలుగా ఎంతో నెగటివ్ రూమర్స్ కూడా స్ప్రెడ్ చేశారు. సో అలాంటి క్రమంలో ఎవరెవరైతే ఆ విధంగా తప్పుడు మాటలు వాగారో వాళ్ళందరికీ కూడా ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక బిగ్ షాట్, అంటే అందరూ కూడా నోటి మీద వేలేసుకునే విధంగా అందరికీ పెద్ద సమాధానం చెప్పారు. సో ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినిమాకి ట్రైలర్ వ్యూస్ కి సంబంధించి మనం చూసుకుంటూ ఉంటే నంబర్ 1 స్థానంలో హరిహర వీరమల్లు సినిమా ఉంది. అండ్ 24 hours లో 48 millions కి పైగా ఎక్కువగా వ్యూస్ రావడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్ లో పుష్ప 2 ఉంది, 45 millions ప్లస్ వ్యూస్ వచ్చాయి. దట్టు పుష్ప 1 చూసాం కాబట్టి పుష్ప 2కి భారీగా అంచనాలు పెరిగాయి కాబట్టి అందుకోసమే ట్రైలర్కి వ్యూస్ వచ్చాయంటే ఒక రీజన్ ఉంది. కానీ ఇక్కడ ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా హరిహర వీరమల్లుకు సంబంధించి నెగిటివ్ టాక్ తప్ప పాజిటివ్ టాక్ లేదు. అందరు కూడా నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, నెగిటివ్గా ట్రోల్ చేసిన వారే. సో అలాంటి నెగిటివ్ టాక్స్ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్కి ఇంత భారీ రెస్పాన్స్ వచ్చిందంటే అదిరా పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా. ఆయన ఒక్కసారి అడుగు పెడితే ఉన్న రికార్డ్స్ అన్ని కూడా తుడిచిపెట్టుకుపోతాయి అనే విధంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా కారెగరేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ రిలీజ్ అయిన ట్రైలర్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఈ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరిది? సో అక్కడ ట్రైలర్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి వాయిస్ కూడా అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ వాయిస్ ఎవరిదో కాదు, అర్జున్ దాస్ గారిది. సో మరి ఆయన వాయిస్కి చాలా మంది ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. సపరేట్ ఫ్యాన్ బేస్ ఆయన వాయిస్కే ఉన్నారంటే ఖచ్చితంగా నమ్మశక్యం కాదు. డెఫినెట్లీ ఒక బేస్ వాయిస్ అనేది చాలా అరుదుగా, చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ తన కాలేజ్ డేస్లో, తన చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ కాలేజ్లో కూడా అప్పట్లోని కాలేజ్ డేస్లోనే ఆయన బేస్ వాయిస్తోని ప్రసంగాలు ఇవ్వడం చాలా మంది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. సో ఆ తర్వాత ఆయన దుబాయ్కి వెళ్ళడం, అక్కడ సెటిల్ అయిపోవడం, తర్వాత ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయినా కూడా ఆయనకు సినిమాలో చెయ్యాలి అని ఒక కోరిక మాత్రం అదే విధంగా ఉండిపోయింది. ఆ కోరికతోని సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో చాలా మంది కూడా నీ వాయిస్ ఏంటి ఈ విధంగా ఉంది, అసలు బాగోలేదు, సినిమా ఇండస్ట్రీకి సెట్ కావు, ఇట్లా ఎంతో మంది అవమానాలకు గురి చేశారంట. అయినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ఆయన వెనక్కి వేయకుండా ఆయన కళని నెరవేర్చుకోవడానికి, ఆయన డ్రీమ్ని ఆయన అచీవ్ చేయడానికి ముందడుగు వేస్తూనే ఉన్నాడు. లోకేష్ కనగరాజన్ గారి సినిమాలో ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునేటువంటి పరిస్థితులు ఆయనకు రాలేదు. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఇప్పుడు నంబర్ 1 స్థానంలో అర్జున్ దాస్ గారు ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఇక్కడ హరిహర వీరమల్లు సినిమాలో బ్యాక్గ్రౌండ్ వాయిస్కి ఎంత మంచి ఆదరణ అంటే చాలా మంది కూడా నాకు ఫోన్ కాల్ చేసి ప్రశంసలు కురిపిస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు చూశాను కానీ పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమా వల్ల, ఆయన వల్ల నాకు ఒక మంచి లైఫ్ వచ్చిందని చెప్పేసి అర్జున్ దాస్ గారు చాలా ఎమోషనల్ అవుతూ కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే, పవర్ స్టార్ స్టామినా అంటే ఆయన అడుగు పెడితే ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ స్వయంగా ఆయన బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పిన వ్యక్తి ఈ విధంగా చెప్తున్నారంటే ఇంకా మరి పవర్ స్టార్ గారి గొప్పతనం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క మాటలను షేర్ చేస్తూ ఉన్నారు.